Good morning, students. I am Chitti Syamli, working as mathematics lecturer in Sir CRR College for Women. Welcome to today's session. Unit 2లో వీడియో 6 అమ్మ. టాపిక్ ఏంటి అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 థీరం. వెరీ ఇంపార్టెంట్ అమ్మ. థీరం స్టేట్మెంట్ చూడమ్మా. లెట్ W1 and W2 be two subspaces of a finite dimensional vector space V of F. V of F ఏమవుతుంది అంటున్నాడమ్మా, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. W1 W2 ఏమవుతుంది అంటున్నాడమ్మా, టూ సబ్ స్పేసెస్ అవుతుంది అంటున్నాడు. దెన్ మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు dimension W1 plus dimension W2 minus dimension of W1 intersection W2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో W1 W2 ఏమవుతాయి అంటున్నాడమ్మా, సబ్ స్పేసెస్ అవుతాయి అంటున్నాడు. సిన్స్ W1 అండ్ W2 ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ V. ఫస్ట్ యూనిట్లో W1 W2 అవి రెండు సబ్ స్పేసెస్ అయితే W1 ఇంటర్సెక్షన్ W2 కూడా సబ్ స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. అలాగే W1 ప్లస్ W2 కూడా సబ్ స్పేసెస్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. వాటిని యూజ్ చేసి రాసుకుంటున్నాం. W1 ప్లస్ W2 అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఆర్ ఆల్సో సబ్ స్పేసెస్ ఆఫ్ V. నెక్స్ట్ చూడండి అమ్మా, లెట్ నేనే తీసుకుంటున్నానమ్మా, ఏం తీసుకుంటున్నాను, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు K. ఏం తీసుకుంటున్నానమ్మా, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 వాల్యూ K అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. అలాగే S ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాను అంటే సెట్ ఆఫ్ Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk బి ఏ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుందని చెప్పి తీసుకుంటున్నానమ్మా, K. అలాగే ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2కి ఏమవుతుందని చెప్పి తీసుకుంటున్నానమ్మా, బేసిస్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2కి ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. బేసిస్ అవుతుంది అంటే కంపల్సరీ మనకి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఓకేనా. అంటే ఎస్ అనేది W1 ఇంటర్సెక్షన్ W2కి ఏమవుతుందమ్మా, సబ్సెట్ అవుతుంది. ఇంటర్సెక్షన్కి సబ్సెట్ అవుతుంది అంటే ఇండివిజువల్ సెట్స్కి కూడా కంపల్సరీ ఏమవుతుంది అంటే సబ్సెట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, క్లియర్లీ ఎస్ సబ్సెట్ ఆఫ్ W1 అండ్ ఎస్ సబ్సెట్ ఆఫ్ W2. అలాగే ఎస్ అనేది బేసిస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కండిషన్ యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. నెక్స్ట్ చూడండి అమ్మా, దీని నుంచి ఎస్ అనేది ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ W1 అవుతుంది. అలాగే ఎస్ అనేది ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సిన్స్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ ఎస్ సబ్సెట్ ఆఫ్ W1. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరమ్ని యూస్ చేస్తామమ్మా. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరమ్ని యూస్ చేసి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఎస్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, బేసిస్ ఆఫ్ W1. చూడమ్మా, ఇక్కడ ఏ సెట్ ఉంటే ఆ సెట్కే మనకి బేసిస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నాకు W1 ఉంది కాబట్టి ఏం ఫామ్ అవుతుంది, బేసిస్ ఆఫ్ W1. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరమ్ని యూస్ చేసి ఏం రాసుకోవచ్చమ్మా, ద సెట్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫామ్ ఏ బేసిస్ ఆఫ్ W1. ఓకేనా. ఆ సెట్ నేను ఏమనుకుంటున్నాను అంటే B1 అనుకుంటున్నాను. లెట్ B1 ఈక్వల్ టు ఎస్లో ఎలిమెంట్స్ ఏంటి మనకి, Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk. దీన్ని మనం ఏం చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను, α1 α2 అండ్ సో ఆన్ αm. మీరు అబ్జర్వ్ చేస్తే B1 అనేది ఎస్కి ఎక్స్టెండెడ్ సెట్టేనా, ఎక్స్టెండెడ్ సెట్ అంటే నథింగ్ బట్ ఏమవుతుంది అంటే సూపర్ సెట్. B1 అనేది ఎస్కి సూపర్ సెట్టేనా, అంటే ఇప్పుడు B1 అనేది ఏమవుతుంది మనకి, బేసిస్ ఆఫ్ W1 అవుతుంది. అవునా. బేసిస్ అవుతుంది కాబట్టి డైమెన్షన్ W1 ఏమవుతుంది, డైమెన్షన్ W1 ఈక్వల్ టు, డైమెన్షన్ అంటే ఏంటమ్మా, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. బేసిస్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది, డైమెన్షన్ అవుతుంది. అవునా. మరి W1కి బేసిస్ ఏంటి, B1. B1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, K ప్లస్ M. అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఏమవుతుందమ్మా, K ప్లస్ M. అగైన్ సేమ్ వేలో ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే ఎస్ అనేది ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ W2 అవుతుంది. అవునా. నెక్స్ట్ బేసిస్ ఎక్స్టెన్షన్ థియరమ్ని యూస్ చేసి ఎస్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, బేసిస్ ఆఫ్ W2 ఫామ్ అవుతుంది. ద సెట్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫామ్ ఏ బేసిస్ ఆఫ్ W2. ఓకేనా. నెక్స్ట్ ఎస్ని ఎక్స్టెండ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, బేసిస్ ఆఫ్ W2. ఆ సెట్ని నేను ఏమనుకుంటున్నాను అంటే B2 అనుకుంటున్నాను. లెట్ B2 ఈక్వల్ టు ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి కదా, ఆల్రెడీ ఆల్ఫాస్ యూస్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే బీటాస్. అంటే ఏం తీసుకుంటున్నాను, β1 β2 అండ్ సో ఆన్ βt.
మీరు అబ్జర్వ్ చేస్తే B2 అనేది ఎస్‌కి సూపర్ సెట్టేనా? సూపర్ సెట్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఎక్స్‌టెండెడ్ సెట్. ఎక్స్‌టెండెడ్ సెట్ కాబట్టి ఇదేమవుతుంది మనకి బేసిస్ ఆఫ్ W2 అవుతుంది. ఓకేనా? W2కి బేసిస్ ఎగ్జిస్ట్ అయింది కదా! సో, డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయొచ్చా? డైమెన్షన్ W2 ఈక్వల్ టు దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? K ప్లస్ T. అంటే డైమెన్షన్ W2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? K ప్లస్ T అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనల్ని ప్రూవ్ చేయమన్న దాంట్లో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏముంది మనకి? డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఈ 3 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కదా! డైమెన్షన్ W1 అంటే ఎంత వచ్చింది? K ప్లస్ M. డైమెన్షన్ W2 అంటే ఎంత వచ్చింది? K ప్లస్ T మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అంటే మనం ఏం తీసుకున్నాం? K. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయండమ్మా. సింప్లిఫికేషన్ చేసినప్పుడు K అలాగే మైనస్ K 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తాయి? K ప్లస్ M ప్లస్ T. అంతేనా? అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? K ప్లస్ M ప్లస్ T. సో, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా K ప్లస్ M ప్లస్ T అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అవునా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏముంది మనకి? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2. ఆ వాల్యూ ఏమవుతుందని ప్రూవ్ చేయాలమ్మా? K ప్లస్ M ప్లస్ T అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. డైమెన్షన్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2ని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? దానికోసం ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము అంటే నౌ వి షాల్ ప్రూవ్ దట్ ద సెట్. ఆ సెట్ నేను ఏమనుకుంటున్నాను అంటే S డాష్. అందులో ఎలిమెంట్స్ ఏం తీసుకుంటున్నాను అంటే Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk, ఆల్ఫా1 ఆల్ఫా2 అండ్ సో ఆన్ ఆల్ఫా m, బీటా1 బీటా2 అండ్ సో ఆన్ బీటా t. ఈ S డాష్‌ని ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అని చెప్పి ప్రూవ్ చేయాలి. దీన్ని ఏం ప్రూవ్ చేయాలి? బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2. సపోజ్ ఇది బేసిస్ అయితే కనుక డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఏమవుతుంది? డైమెన్షన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిసేనా? W1 ప్లస్ W2కి బేసిస్ ఏమవుతుంది? S డాష్. S డాష్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? K ప్లస్ M ప్లస్ T. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలనుకుంది. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 వాల్యూ ఏమవుతుందని ప్రూవ్ చేయాలనుకున్నాం? K ప్లస్ M ప్లస్ T. ఒక్కసారి ఈ స్టెప్‌ని జాగ్రత్తగా వినండమ్మా. మనం రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అదెంత వచ్చింది మనకి? K ప్లస్ M ప్లస్ T. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా K ప్లస్ M ప్లస్ T అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అవునా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటి మనకి? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2. ఆ వాల్యూ ఏమవుతుందని ప్రూవ్ చేయాలి? K ప్లస్ M ప్లస్ T అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఏ సెట్‌కైనా సరే డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకేం కావాలి అంటే బేసిస్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఆ సెట్‌ని నేను తీసుకుంటున్నాను అంటే S డాష్. S డాష్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం? గామాస్, ఆల్ఫాస్, బీటాస్. ఇప్పుడు ఈ సెట్‌ని మనం ఏం ప్రూవ్ చేయాలి? బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. ఇది బేసిస్ అయితే గనక డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఏమవుతుంది? K ప్లస్ M ప్లస్ T అవుతుంది. ఓకేనా? ఫస్ట్ S డాష్‌ని ప్రూవ్ చేయాలి బేసిస్. బేసిస్ అని ప్రూవ్ చేయాలి అంటే ఎన్ని కండిషన్స్ ప్రూవ్ చేయాలి? 2 కండిషన్స్. ఫస్ట్ ఏంటి? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. అవునా? టు ప్రూవ్ దట్ S డాష్ ఈజ్ లీనియర్‌లీ ఇండిపెండెంట్. లీనియర్‌లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం తీసుకుంటాం? లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుంటాం. ఓకేనా? దానికోసం నౌ చూడమ్మా ఇక్కడ మనకి S డాష్‌లో ఉన్న వెక్టార్స్ ఏంటి? ఆల్ఫాస్, బీటాస్, గామాస్. అవునా? మనకి లీనియర్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఏం కావాలి? స్కేలార్స్ కావాలి. ఆల్ఫాకి స్కేలార్స్ ఏం తీసుకుంటున్నాను అంటే ఏస్ తీసుకుంటున్నాను. బీటాకి స్కేలార్స్ ఏం తీసుకుంటున్నాను అంటే బీస్ తీసుకుంటున్నాను. గామాస్‌కి స్కేలార్స్ ఏం తీసుకుంటున్నాను అంటే సీస్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది? గామాస్ అంటే సీస్ కదా! అంటే ఏమవుతుంది? C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ సో ఆన్ CK గామా K ప్లస్ A1 alpha 1 plus A2 alpha 2 plus so on AM alpha M plus B1 beta 1 plus B2 beta 2 plus so on BT beta T equal to 0 bar. దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుంటున్నాను. చూడమ్మా ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేయాలి? S డాష్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. అవునా? లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం తీసుకుంటాం? లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ తీసుకుంటాం. ఆ లీనియర్ కాంబినేషన్ ఏం తీసుకుంటాం? C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ సో ఆన్ CK గామా K ప్లస్ A1 alpha 1 plus A2 alpha 2 plus so on AM alpha M
ప్లస్ b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t ఈక్వల్ టు 0 బార్. ఈ లీనియర్ కాంబినేషన్లో ఉన్న స్కాలర్స్ ఏంటి? ఏస్, బి, సిస్. వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవన్నీ జీరోస్ అయితే కనుక ఏమవుతుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. కనీసం ఒక స్కాలర్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. అవునా? దీంట్లో చూడమ్మా, ఈ ఈక్వేషన్ ఏలో బీటాస్ని ఇటుంచి రిమైనింగ్ వాల్యూ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి. అంటే ఏమవుతుంది మనకి? b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t ఈక్వల్ టు ఈ పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతాయి? నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. అంటే ఏమవుతుంది? మైనస్ c1 గామా 1 మైనస్ c2 గామా 2 అండ్ సో ఆన్ మైనస్ ck గామా k మైనస్ a1 ఆల్ఫా 1 మైనస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ మైనస్ am ఆల్ఫా m. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మీకు ఇది చూడడానికి ఏ ఫామ్లో కనిపిస్తుంది? చూడమ్మా, c1 అన్న స్కాలారే, అలాగే మైనస్ c1 అన్నా కూడా స్కాలారే. అవునా? అంటే మైనస్ c1 మైనస్ c2 అండ్ సో ఆన్ మైనస్ ck మైనస్ a1 మైనస్ a2 అండ్ సో ఆన్ మైనస్ am అవన్నీ ఏంటి మనకి? స్కాలార్స్. అవునా? అంటే ఇప్పుడు చూడడానికి ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు మనకి? c1 గామా 1 ప్లస్ c2 గామా 2 ప్లస్ సో ఆన్ ck గామా k ప్లస్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ am ఆల్ఫా m ఫామ్లో ఉన్నట్టు. అవునా? అంటే ఇదేంటి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ అండ్ ఆల్ఫాస్. అవునా? గామాస్, ఆల్ఫాస్ ఎందులో ఉన్నాయి చూడండి. మనం స్టార్టింగ్లో టోటల్గా 3 సెట్స్ తీసుకున్నాం. ఎస్ అనే సెట్ తీసుకున్నాం. ఎస్లో ఎలిమెంట్స్ ఏంటి? గామాస్. b1 అనే సెట్ తీసుకున్నాం. b1లో ఎలిమెంట్స్ ఏంటి? గామాస్ అండ్ ఆల్ఫాస్. b2 అనే సెట్ తీసుకున్నాం. b2లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? గామాస్ అండ్ బీటాస్. అవునా? మీరు ఇలా గుర్తున్నప్పుడే మీరు ప్రాతిరం అనేది ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఇదేంటి? గామాస్ అండ్ ఆల్ఫాస్. గామాస్ అండ్ ఆల్ఫాస్ ఎందులో ఉంటాయి? b1లో ఉంటాయి. అంటే ఇదేమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b1 దట్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b1. ఓకేనా? b1 అనేది w1కి ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. అవునా? బేసిస్ సెకండ్ కండిషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి. ఆ కండిషన్ యూస్ చేసి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ b1 ఈక్వల్ టు w1. ఏం రాసుకోవచ్చమ్మా? ఎల్ ఆఫ్ b1 ఈక్వల్ టు w1. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b1 అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు మనం? w1. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b1 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చమ్మా? w1. కాబట్టి బిలాంగ్స్ టు w1. అంటే b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t ఎందులో ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? w1లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? అగైన్ b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t తీసుకుంటున్నాను. దట్ ఈక్వల్ టు దీనికి నేను 0 గామా 1 ప్లస్ 0 గామా 2 ప్లస్ సో ఆన్ 0 గామా k అనే వాల్యూని యాడ్ చేస్తున్నాను. దీనికి ఈ వాల్యూని యాడ్ చేయడం వల్ల మీకు వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? 0 ఇంటూ గామా 1 అంటే ఏమవుతుంది? 0 బార్. 0 ఇంటూ గామా 2 అంటే 0 బార్. 0 ఇంటూ గామా k అంటే 0 బార్. ఈ 0 వెక్టార్స్ని వీటికి యాడ్ చేయడం వల్ల మీకు ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు కదా. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చా? మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్లో కనిపిస్తుంది? c1 గామా 1 ప్లస్ c2 గామా 2 ప్లస్ సో ఆన్ ck గామా k ప్లస్ b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t. ఓకేనా? అంటే ఇది ఎలా ఉంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ అండ్ బీటాస్. గామాస్ అండ్ బీటాస్ అంటే ఏ సెట్లో ఉంటాయి? b2లో ఉంటాయి. అంటే ఇది ఏమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b2. ఓకేనా? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b2 అంటే ఏంటి? ఎల్ ఆఫ్ b2. అవునా? b2 అనేది యాక్చువల్గా w2కి ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. బేసిస్ సెకండ్ కండిషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి. ఆ కండిషన్ యూస్ చేసి మనం ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ b2 ఈక్వల్ టు w2. అంటే ఎల్ ఆఫ్ b2 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చమ్మా? w2. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ b2 ప్లేస్లో నేను రాసుకుంటున్నాను బిలాంగ్స్ టు w2. అంటే b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t అనేది ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది? w2లో ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి, b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t అనేది w1లోనూ ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే w2లోనూ ఎగ్జిస్ట్ అవుతుంది. రెండిట్లోనూ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది? ఇంటర్సెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అవునా? రెండిట్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t అనేది ఎందులో ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? w1 ఇంటర్సెక్షన్ w2లో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్లో రాసుకున్నాం. ఎస్ అనేది w1 ఇంటర్సెక్షన్ w2కి ఏమవుతుంది అనుకుంటున్నాం? బేసిస్ అవుతుంది అనుకుంటున్నాం. అవునా? బేసిస్ సెకండ్ కండిషన్ యూస్ చేసి ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి. అంటే ఏమవుతుంది? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు w1 ఇంటర్సెక్షన్ w2. అంటే w1 ఇంటర్సెక్షన్ w2లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏం రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ కింద రాసుకోవచ్చు. w1 ఇంటర్సెక్షన్ w2లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏం రాసుకోవచ్చమ్మా? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. చూడండి, w1 ఇంటర్సెక్షన్ w2లో ఏమి ఎగ్జిస్ట్ అయింది మనకి? b1 బీటా1 ప్లస్ b2 బీటా2 ప్లస్ సో ఆన్ bt బీటా t. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ కింద రాసుకోవచ్చు.
Hence, it can be expressed as a linear combination of elements of the basis S of W1 intersection W2. అంటే ఇప్పుడు B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ ఆన్ BT బీటా T నేను రాసుకుంటున్నామా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అవునా. యాక్చువల్గా ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి మనకి గామాస్ అవునా. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకుంటాం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ కింద రాసుకుంటాం అవునా. ఆల్రెడీ మనం ఏస్ వాడేసాం, బీస్ వాడేసాం, సీస్ వాడేసాం. కాబట్టి ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే డీస్. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ అంటే దీన్ని ఏం రాసుకుంటున్నాను నేను D1 గామా 1 ప్లస్ D2 గామా 2 ప్లస్ సో ఆన్ DK గామా K. ఓకేనా. చూడండమ్మా W1 ఇంటర్సెక్షన్ W2లో ఈ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అవునా. W1 ఇంటర్సెక్షన్ W2లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్ని మనం ఏం రాసుకోవచ్చు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ కింద రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి గామాస్. లీనియర్ కాంబినేషన్ రాసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ఏస్ వాడేసాం, బీస్ వాడేసాం, సీస్ వాడేసాం. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను డీస్. అంటే లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది నాకు D1 గామా 1 ప్లస్ D2 గామా 2 ప్లస్ సో ఆన్ DK గామా K. చూడండి ఈ వాల్యూ మొత్తాన్ని ఈక్వల్ టు అవతలకి ఈ వాల్యూ మొత్తాన్ని ఈక్వల్ టు అవతలకి తీసుకురండి. ఈ పాజిటివ్ వాల్యూ ఈక్వల్ టు అవతలకి వస్తే ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి -D1 గామా 1 -D2 గామా 2 అండ్ సో ఆన్ -DK గామా K ఈక్వల్ టు 0 బార్. ఓకేనా. చూడండి మీకు ఇది చూడడానికి ఏ ఫామ్లో ఉంది లీనియర్ కాంబినేషన్ ఫామ్లోనైనా ఉంది. ఇది లీనియర్ కాంబినేషన్ ఇక్కడ ఉన్న వెక్టార్స్ ఏంటి బీటాస్ అండ్ గామాస్ అవునా. బీటాస్ అండ్ గామాస్ అనేవి ఏ సెట్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి మనకి B2లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అవునా. అంటే ఇదేమవుతుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B2 ఏనా. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బేసిస్ B2 ఈక్వల్ టు ఏముంది మనకి 0 బార్. ఇందుకే B2 ఏంటమ్మా మనకి బేసిస్. బేసిస్ అవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి లీనియర్లీ ఇండిపెండెంట్. బేసిస్ అవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అంటే స్కాలర్స్ అన్ని ఏమైపోతాయి జీరోస్ అయిపోతాయి అవునా. ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయిన స్కాలర్స్ ఏంటి B1 B2 అండ్ సో ఆన్ BT D1 D2 అండ్ సో ఆన్ DK. ఆ వాల్యూస్ అన్ని ఏమైపోతున్నాయి మనకి జీరోస్ అయిపోతున్నాయి. ఓకేనా. ఈ వాల్యూ బీస్ 0 డీస్ 0 ఈ వాల్యూని ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఏ వీ హ్యావ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ సో ఆన్ CK గామా K ప్లస్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AM ఆల్ఫా M ఈక్వల్ టు 0 బార్. సారీ అమ్మా ఇక్కడ 0 కాదు 0 బార్. చూడండి మనం బి వాల్యూస్ని 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బీటాస్ అన్నీ ఏమైపోయినాయి 0 బార్ అయిపోయినాయి. అందువల్ల మనకు ఆ వాల్యూ ఏమవుతుంది C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ సో ఆన్ CK గామా K ప్లస్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AM ఆల్ఫా M ఈక్వల్ టు 0 బార్. ఓకే. చూడండి ఇది కూడా మీకు చూడడానికి ఏ ఫామ్లో కనిపిస్తుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ అండ్ ఆల్ఫాస్ అవునా. గామాస్ అండ్ ఆల్ఫాస్ ఎందులో ఉంటాయి B1లో ఉంటాయి అవునా. అంటే ఇది ఏమవుతుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B1 అయినా దట్ ఈక్వల్ టు ఏముంది మనకి 0 బార్. ఓకే. B1 అనేది ఏంటమ్మా మనకి బేసిస్. బేసిస్ ఫస్ట్ కండిషన్ ఏంటి లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన స్కాలర్ C1 C2 అండ్ సో ఆన్ CK A1 A2 అండ్ సో ఆన్ AM ఇవన్నీ ఏమైపోతాయి మనకి జీరోస్ అయిపోతాయి అవునా. చూడండి ఓవరాల్గా దీని నుంచి ఏ వాల్యూస్ 0 అవుతున్నాయి సి వాల్యూస్ 0 అవుతున్నాయి అవునా. దీని ముందు ఏమొచ్చినాయి బి వాల్యూస్ 0 అవుతున్నాయి డి వాల్యూస్ 0 అవుతున్నాయి. అంటే ఓవరాల్గా ఏస్ బీస్ సీస్ అవన్నీ ఏమైపోయినాయి మనకి జీరోస్ అయిపోయినాయి అవునా. ఏస్ బీస్ సీస్ ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి. అంటే లీనియర్ కాంబినేషన్లో ఉన్న ప్రతి స్కాలర్స్ ఏమైపోయినాయి మనకి జీరోస్ అయిపోయినాయి. కాబట్టి ఎస్ డాష్ ఏమవుతుంది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఎస్ డాష్ ఏమవుతుందమ్మా లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ బేసిస్లో సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుంది అని ప్రూవ్ చేయాలి. బేసిస్ సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలమ్మా ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. దీంట్లో ఒక కండిషన్ ఆల్వేస్ ట్రూ అవుతుంది. ఏంటది ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ వి. అంటే దీని నుంచి ఏమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ డాష్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఏమవుతుందమ్మా సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి W1 ప్లస్ W2 అనేది సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అవునా. దానికోసం W1 ప్లస్ W2లో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. లెట్ డెల్టా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. W1 ప్లస్ W2 సెట్ డెఫినేషన్ చెప్పాం ఫస్ట్ యూనిట్లో. W1 ప్లస్ W2లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే కనుక ఆ ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉండాలి ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఫామ్లో ఉండాలి.
ఉండాలి లేదా ఆల్ఫా ప్లస్ బీటా ఆ ఫామ్‌లో ఉండాలి. అవునా? కాబట్టి డెల్టా ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటున్నాం? ఆల్ఫా ప్లస్ బీటా. దేన్ని యూజ్ చేస్తామమ్మా? W1 ప్లస్ W2 సెట్ డెఫినిషన్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఎగ్జిస్ట్ అయిన ఏ ఎలిమెంట్ అయినా ఏ ఫామ్‌లో ఉండాలమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ఫామ్‌లో ఉండాలి. ఆల్ఫా ఎందులో ఎగ్జిస్ట్ అవ్వాలి? W1. బీటా ఎందులో ఎగ్జిస్ట్ అవ్వాలి? W2లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ స్టార్టింగ్‌లో W1కి బేసిస్ ఏమవుతుంది మనకి? B1 అవునా? B1 అనేది W1కి బేసిస్ అవుతుంది కాబట్టి సెకండ్ కండిషన్ యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? L ఆఫ్ B1 ఈక్వల్ టు W1 అంటే W1లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్ ఏం రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B1 కింద రాసుకోవచ్చు. అవునా? ఇందుకే W1లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి? ఆల్ఫా. కాబట్టి ఆల్ఫాని ఏం రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B1 ప్లస్ నెక్స్ట్ అగైన్ B2 అనేది W2కి ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. బేసిస్ సెకండ్ కండిషన్ ఏంటి? L ఆఫ్ B2 ఈక్వల్ టు W2. దాన్ని యూజ్ చేసి W2లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్ నేను రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B2 కింద రాసుకోవచ్చు. అవునా? W2లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి? బీటా. కాబట్టి బీటా నేను రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B2. ఓకేనా? చూడండి ఇంతకీ B1లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? గామాస్ అండ్ ఆల్ఫాస్. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ అండ్ ఆల్ఫాస్ ప్లస్ B2లో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? గామాస్ అండ్ బీటాస్. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్ అండ్ బీటాస్. ఓవరాల్‌గా చూడండి గామాస్, ఆల్ఫాస్, గామాస్, బీటాస్. అంటే ఏం రాయొచ్చు? గామాస్, ఆల్ఫాస్, బీటాస్. అంటే ఏమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గామాస్, ఆల్ఫాస్ అండ్ బీటాస్. గామాస్, ఆల్ఫాస్, బీటాస్ ఏ సెట్‌లో ఉంటాయి? S డాష్. అంటే ఇదేమవుతుంది? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S డాష్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S డాష్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S డాష్ అంటే దాన్ని దేనితో డినోట్ చేస్తాం? L ఆఫ్ S డాష్‌తో డినోట్ చేస్తాం. అంటే డెల్టా ఎందులో ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? L ఆఫ్ S డాష్‌లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? యాక్చువల్‌గా డెల్టాని ఎందులో తీసుకున్నాను? W1 ప్లస్ W2లో తీసుకున్నాను. బట్ అది ఎందులో ఎగ్జిస్ట్ అయింది? L ఆఫ్ S డాష్‌లో ఎగ్జిస్ట్ అయింది. అవునా? అంటే W1 ప్లస్ W2 అనేది L ఆఫ్ S డాష్‌కి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఓకేనా? L ఆఫ్ S డాష్ అనేది సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. అలాగే W1 ప్లస్ W2 అనేది సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S డాష్ అవుతుంది. ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేస్తే మనకేమొస్తుంది? L ఆఫ్ S డాష్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. 2 కండిషన్స్ సాటిస్ఫై చేసిందా? S డాష్ అనేది లీనియర్‌లీ ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే L ఆఫ్ S డాష్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుంది. సో, ఈ 2 కండిషన్స్‌ని యూజ్ చేసి S డాష్ అనేది W1 ప్లస్ W2కి ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. హెన్స్ S డాష్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2. బేసిస్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డైమెన్షన్ ఫైండ్ ఔట్ చేయొచ్చా? Therefore, dimension of W1 plus W2 ఈక్వల్ టు ఏమవుతుంది? K ప్లస్ M ప్లస్ T. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలనుకుంది. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. ఎంత వచ్చింది? K ప్లస్ M ప్లస్ T. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. అదెంత వచ్చింది? K ప్లస్ M ప్లస్ T. ఆ 2 వాల్యూస్ ఎలా ఉన్నాయి? సేమ్‌గా ఉన్నాయి. సో, మనకు ప్రూవ్ చేయమంది ఇదేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడేనా? హెన్స్ ద ప్రూఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.